హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ అన్న. మీ వీడియోస్ చూసి నాకు దివిస్లో ఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. 3 months కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటున్నారనమాట. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే జాబ్ అయితే పక్కా వస్తుంది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా నేను చెప్తున్న ఇంటర్వ్యూస్కి వెళ్ళి నేను చెప్తున్న స్కిల్స్ ఫాలో అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి తప్పకుండా అవసరమైతే అవుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 26వ తారీఖు మే 2024న అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ ఫార్మా పరిశ్రమ కంపెనీలోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, శాలరీ మొత్తంగా 500 పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్ మరియు హైదరాబాద్లో ఉంటుంది. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే కాంటాక్ట్ నెంబర్స్, ఎలా అప్లై చేసుకోవాలి, వెన్యూ ఎక్కడ, డేట్ ఎప్పుడు, ఏ లొకేషన్ వాళ్ళు వెళ్ళొచ్చు, మరియు శాలరీ ఎంత ఉంటుంది, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు వెళ్ళాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ 2 years క్రితం అయితే వచ్చింది, మళ్ళీ ఇప్పుడే రావడం అయితే జరుగుతుందండి. సో మన ఛానల్లో అయితే 2 years బ్యాక్ అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏపీఐ మెట్రోకెమ్ లిమిటెడ్లో వచ్చేసరికి ఇదే పెద్ద జాబ్ నోటిఫికేషన్. సో ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇంకా 2-3 days ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మీరు అందరూ కలిసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ వివరాల్లోకి వచ్చేసరికి శ్రీకాకుళం మరియు విజయనగరం మరియు ఇచ్చాపురం పరిశ్రమ ప్రాంత నిరుద్యోగులకు ఒక శుభవార్త అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఉద్యోగ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 26వ తారీఖు మే 2024 అయితే జరుగుతుంది, ఆదివారము. అంటే ఇంకా 4 రోజులు అయితే గ్యాప్ ఉంది. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వడానికి మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మీరందరూ ఇంటర్వ్యూకి అయితే ప్లాన్ చేసుకోవడానికి, వెన్యూ లొకేషన్ వెళ్ళడానికి సో మంచి టైం అయితే ఉంది. ఏపీఐ మెట్రోకెమ్ లిమిటెడ్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. పురుషులకు మాత్రమే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ ఫార్మా పరిశ్రమలోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో విశాఖపట్నం మరియు హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వైజాగ్ మరియు హైదరాబాద్కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 500 పైగా పోస్టులు అయితే ఉన్నవి అని అవ్వడం అయితే జరిగింది. సో అర్హత వచ్చేసరికి 10th class పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, మరియు ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది బీఎస్సీ అయినా పర్లేదు, బీఫార్మసీ అయినా, ఎంఫార్మసీ అయినా, ఎంఎస్సీ అయినా, బీటెక్ అయినా, బీఏ అయినా, బీకామ్ అయినా ఏదైనా పర్లేదు, మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, డిపార్ట్మెంటు, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, శాలరీ, ఏజ్, వేకెన్సీస్ ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఈ వీడియో ఎప్పటి వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా, యూజ్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ కమెంట్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్షన్ ట్రైనీ కెమిస్ట్గా తీసుకుంటారు. సో ఫ్రెషర్స్కి అయితే కావాలంటున్నారండి. సో బీఎస్సీ కలిగి ఉండాలి. శాలరీ వచ్చేసరికి 1,92,000 అయితే ఇస్తారు. అంటే 16,000 అయితే వస్తుందన్నమాట. 18 నుంచి 28 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ప్రొడక్షన్లో సూపర్వైజర్గా తీసుకుంటారు. సో ఎనీ డిగ్రీ చదువుకున్నా పర్లేదు. ఎనీ డిగ్రీ అంటే ఏదైనా పర్లేదు, మీ చేతిలో ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 15,000 శాలరీ అయితే ఇస్తారు. సంవత్సరానికి 1,80,000 అయితే ఇస్తారండి. 150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆపరేటర్గా వచ్చేసరికి ఫ్రెషర్స్నే తీసుకుంటారు. 10th class మరియు ఇంటర్ పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు. 14,500 అయితే ఇస్తారు. సంవత్సరానికి 1,74,000 అయితే ఇస్తారండి. 18 నుంచి 28 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. 150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ప్రొడక్షన్ కెమిస్ట్గా వచ్చేసరికి 1 to 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎన్ని డిగ్రీ చదువుకుని ఉండాలి, బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసరికి అప్ టు 35 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్లో ఫ్రెషర్స్కి మరి ఎక్స్పీరియన్స్డ్కి ఇద్దరికీ ఉన్నాయి కాబట్టి అందరి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. సో సదుపాయాలు వచ్చేసరికి ప్రొవిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఈఎస్ఐ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వార్షికోత్సవంగా బోనస్ అంటే ఇయర్లీ శాలరీలో బోనస్ కూడా ఇస్తారనమాట. ఉచితంగా భోజనం ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ వైజాగ్లో మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది అంటున్నారు. సో హైదరాబాద్లో అయితే మేబీ ఉండకపోవచ్చు. సో వేదిక వచ్చేసరికి అంటే ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి ఎల్ఎన్ గ్రీన్ కన్వెన్షన్ హాల్, గుండా డైరీ ఫామ్, కొయ్యాన కన్నయ్య కాలనీ, అరసవెల్లి, శ్రీకాకుళంలో అయితే జరుగుతున్నాయండి. సో శ్రీకాకుళంలో జరుగుతున్నాయి కాబట్టి అటు శ్రీకాకుళం, ఇచ్చాపురం, సోంపేట, టెక్కలి, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మరియు వైజాగ్, అనకాపల్లి ఈ ఏరియాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా వైజాగ్లో జాబ్ నోటిఫికేషన్ కాబట్టి కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వరకు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురము, గుంటూరు, ప్రకాశం డిస్టిక్, విజయవాడ వీళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చండి. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ నేను చెప్తున్న లొకేషన్ వాళ్ళకైతే చాలా దగ్గరగా ఉంటుంది ఈ లొకేషన్. సో మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో 26వ తారీఖున మే 2024 ఆదివారం 8 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. సో తెలంగాణ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఏ స్టేట్ వాళ్ళైనా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సర్టిఫికేట్స్ జిరాక్స్తో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే మీ యొక్క పే స్లిప్స్ మరియు రిలీవింగ్ లెటర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకొని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ ఒక లైక్, సబ్స్క్రైబ్, ఒక మంచి కమెంట్ చేస్తే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా తీసుకొని రావడానికి మేము ముందుకు మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో ఇంత మంచి కంటెంట్ అందిస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you so much for watching this video. Jai Hind.